ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం సార్. మరి అప్డేట్ అంటే నిన్నే వచ్చింది కదా సార్, మళ్ళీ రేపు వస్తుంది సార్. రేపు వచ్చిన లెటర్ కూడాను ఆఫర్లు అనేది మళ్ళీ ఉంటుంది సార్. బొనంజా ఆఫర్ల కింద ప్రీమియం చేసుకుంటే ఎడిషనల్గా ఆఫర్లు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా కంపెనీ లాస్ట్ స్టెప్ ఏంటి అన్నది తెలియజేస్తుంది. ఈ నెలాఖరులోగా మనకు వ్యాలెట్లో అయితే ఎవరికి ఎంత అమౌంట్ వచ్చిందన్నది కనిపిస్తుంది. కనిపించిన తీసుకోవాలి అంటే ఏజ్ వెరిఫికేషన్ అనేది చేయాలి. ఏజ్ వెరిఫికేషన్ చేసిన వాళ్ళే దాన్ని విత్డ్రా చేయగలరు. ఏజ్ వెరిఫికేషన్ చేయని వాళ్ళు ఆ అమౌంట్ అది ఏదైతే ఉందో ఆ ఫిగర్ చూసి ఆనందించడమే తప్ప అనుభవించలేరు. కనుక మనం మీటింగ్లో రోజు చెప్తున్నాం సార్, ప్రీమియం కట్టండి, కట్టకపోండి. ఏజ్ వెరిఫికేషన్ అనేది అందరూ చేసుకోవాలని మనం ఎక్కువగా చెప్తున్నాం సార్. కంపెనీ కూడా అదే చెప్తుంది. రేపు సాయంత్రం ఇదే టైంకి మనకు న్యూస్ లెటర్ రాబోతుంది. న్యూస్ లెటర్ కోసం వెయిట్ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందులో ఖచ్చితంగా మళ్ళీ ఆఫర్లు ఇస్తాడు. నెక్స్ట్ ఏజ్ వెరిఫికేషన్ క్లోజ్ అయిపోయిందా లేదా పొడిగిస్తాడా అనేది కూడా విషయం ఉంటుంది. ఎందుకంటే మొన్నటికే వెయ్యి కాబట్టి అయిపోయి ఉంటుంది మ్యాక్సిమం. ఒకవేళ €3 టైం అయిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. మళ్ళీ పొడిగిస్తాడా లేదంటే ఏంటి అనేది రేపు న్యూస్ లెటర్లో ఉండబోతుంది సార్. అది సార్. ఓకే లీడర్స్, అందరూ కూడా ఇన్నాళ్ళు కష్టపడ్డారు. ఈ వారం రోజులు అనేది దీనికోసం కొద్దిగా మీ టీంని అలర్ట్ చేయండి. ఏజ్ వెరిఫికేషన్ చేసుకోవాలన్న విషయాన్ని చేరవేయండి. అందరూ చేసుకునేటట్టుగా ప్రయత్నం చేయండి. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్ యూ. 400తో లక్షాధికారి కోటీశ్వరుడు, 0తో లక్షాధికారి కోటీశ్వరుడు అనేది మన స్లోగనే బిగినింగ్ నుంచి. మరి ఏజ్ వెరిఫికేషన్ ఆర్ కేవైసీ ఇది మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాల్సిన వ్యవహారం అనేది క్లియర్ అయిన తర్వాత కూడా చాలామంది ఏజ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా చూద్దాంలే అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సరే, ఇంకా చూద్దాంలే అనుకున్న వాళ్ళకి ఏం జరుగుద్ది అనేది వాళ్ళు చూస్తారు, మనం చూస్తాం. మరి ఏజ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఒక్కసారి వివరణిస్తానండి. ఇక్కడ మీరు యూ అండ్ యువర్ 10 మెంబర్స్, మీరు మీ కింద 10 మంది, మీరు 400 పెట్టి ఏజ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి మీ 10 మెంబర్స్ ఈచ్ 400 చొప్పున ఏజ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తే ఆల్మోస్ట్ మనం చెప్పుకున్నట్టుగా 1,00,000 వస్తుందా, కట్ అవర్స్ వర్క్ స్టార్ట్ అవుతేనే కానీ అంత రాదా, ఎంత వస్తుంది అనేది ఒక క్లారిటీ వ్యాలెట్లో ఇవ్వచ్చు అని మూర్తిగా చెప్తున్నారు. ఆ వ్యాలెట్లో వచ్చింది ఏజ్ వెరిఫికేషన్ చేసుకుని ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు అంటున్నారు. ఇక్కడ ఒక ఛాన్స్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మూర్తి గారు మాటలు బట్టి 0గా జాయిన్ అయ్యి 10 మందిని జాయిన్ చేసుకుని, అంటే ఫ్రీగా జాయిన్ అయ్యి 10 మందిని ఫ్రీగా జాయిన్ చేసుకున్నారు తప్ప మీరు ఏజ్ వెరిఫికేషన్ చేసుకోలేదు. టీం 10 మెంబర్స్ ఏజ్ వెరిఫికేషన్ అనేది చేయలేదు. చేయకపోయినా వ్యాలెట్లో మనకు వచ్చే అమౌంట్ కనుక చూపిస్తే అక్కడ మనల్ని ఇంకెవరో ఆపలేదు. 10 మందితో వచ్చేది 1,00,000 కాకపోయినా కనీసం 10,000 చూపించిన అక్కడ మెటావర్స్ లెక్క కంప్లీట్ స్ట్రక్చర్ స్టార్ట్ అవ్వలేదా అంటే స్టార్ట్ అవుతుంది అంటారు. పక్కనే కొన్ని వర్క్స్ మనం అక్కడ యూట్యూబ్ చూసినట్టు, వాట్సాప్ చూసినట్టు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాడుకున్నట్టుగా, ఫోన్పే, గూగుల్ పేని వాడుకున్నట్టుగా మెటావర్స్లో ఏదైనా మనం ఒక కార్యక్రమం రన్నింగ్లోకి వస్తే 100% ఇన్కమ్స్ వచ్చేస్తాయని మనం చెప్పేయచ్చు. సరే, మీరు జాయిన్ అయ్యి 10 మందిని జాయిన్ చేసుకుని అలా వెయిటింగ్లో ఉండి ఏజ్ వెరిఫికేషన్ కూడా చేయకుండా అలా ఉండిపోయిన వాళ్ళకి రేపు వ్యాలెట్లో కనుక చూపించి ఏదైనా టైం ఇచ్చి ఈ టైం లోపల మీరు ఏజ్ వెరిఫికేషన్ చేసుకోకపోతే మీ ఐడిని క్లోజ్ చేస్తాం అనే పరిస్థితి ఉండవచ్చు. ఈ అవకాశాన్ని బాబు నువ్వు
కంపెనీ ఫస్ట్ లో చెప్పినట్టుగా ఫ్రీగా జాయిన్ అయ్యావు, 10 మందిని ఫ్రీగా జాయిన్ చేసుకున్నావు. అయితే నీ వ్యాలెట్లోకి ఇన్కమ్ వచ్చింది అని చూపిస్తూ ఈ ఇన్కమ్ నువ్వు తీసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు 400తో ఏజ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. 400 ఉంటుంది, 800 ఉంటుంది. తన 10 మెంబర్స్ లో కూడా ఈచ్ 800 × 10 మెంబర్స్ ఖచ్చితంగా ఏజ్ వెరిఫికేషన్ చేసుకుని నీకు వచ్చిన ఇన్కమ్ నువ్వు తీసుకోవటగా అర్హుడు అని అంటే మరి చాలా బాగుంటుంది. అటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేది మూర్తి గారి మాటలు అనిపించింది నాకు. ఎనీహౌ జాయిన్ అయ్యాం, టీం చేసుకున్నాం, ప్రయాణం చేస్తున్నాం, రోజు మీటింగ్కి వస్తున్నాం, ప్రతి విషయం తెలుసుకుంటున్నాం, న్యూస్ లెటర్స్ వచ్చినప్పుడల్లా అప్డేట్ వింటున్నాం, అవగాహనతో ఉన్నాం. కొంతమంది పాజిటివ్గా స్పందిస్తూ ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూ ఏజ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో 10,000 మెంబర్స్ని కంపెనీ కంప్లీట్ చేసుకోగలిగింది అనేది గుర్తుపెట్టుకోం. సుమారుగా దగ్గరికి వచ్చేసి కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు, మేబీ ఆర్ మే నాట్ బి, అవ్వచ్చు, అయ్యి ఉండొచ్చు, ఇంకా అయి ఉండకపోవచ్చు అనేది జాగ్రత్తగా గమనించుకొని అయిపోతే రేపు వ్యాలెట్లో మీకున్న ఇన్కమ్ని చూసుకుంటూ ఏజ్ వెరిఫికేషన్ 80 euros చేసి తీరాలా అంటే చేసి తీరాలి అనేది ఒక్కసారి క్లారిటీ తెచ్చుకోండి సార్. అంటే మనం పూర్తిగా అమాయకత్వంగానే ఉండొద్దు, అయోమయంగానే ఉండొద్దు, స్టడీగా ఉండొద్దు. చేద్దాం అనుకుంటే చేసేయడం, వెయిట్ చేద్దామంటే వెయిట్ చేయడం, నో ప్రాబ్లం. ఇన్నాళ్ళు వెయిట్ చేసిన వాళ్ళకి ఇంకొక 10 days వెయిట్ చేయడం పెద్ద కష్టం కాదు. వెయిట్ చేసిన తర్వాత మీకు వ్యాలెట్లో డబ్బు వచ్చిందంటే అప్పుడు ఇంకా వెయిట్ చేస్తారంటే అది మీకు పూర్తిగా అమాయకత్వం అవుద్ది. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను క్లారిటీ ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకేనండి. ఖచ్చితంగా ఆఫర్స్ ఉంటాయి. ఈ న్యూస్ లెటర్లో మూర్తిగా చెప్పినట్టుగా కొత్త అద్భుతాలు కూడా వినొచ్చు. చూద్దామండి, ఏదైతే వస్తుందో అది విందాం, వచ్చినంత క్లారిటీ ఇద్దాం. క్లియర్గా అవగాహనతో ఉండండి. ఇక్కడ ఇంకా వెయిట్ చేద్దామంటే వెయిట్ చేయడం, నో ప్రాబ్లం. ఇన్నాళ్ళు వెయిట్ చేసిన వాళ్ళకి ఇంకొక 10 days వెయిట్ చేయడం పెద్ద కష్టం కాదు. వెయిట్ చేసిన తర్వాత మీకు వ్యాలెట్లో డబ్బు వచ్చిందంటే అప్పుడు ఇంకా వెయిట్ చేస్తారంటే అది మీకు పూర్తిగా అమాయకత్వం అవుద్ది. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను క్లారిటీ ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకేనండి. ఖచ్చితంగా ఆఫర్స్ ఉంటాయి. ఈ న్యూస్ లెటర్లో మూర్తిగా చెప్పినట్టుగా కొత్త అద్భుతాలు కూడా వినొచ్చు. చూద్దామండి, ఏదైతే వస్తుందో అది విందాం, వచ్చినంత క్లారిటీ ఇద్దాం. క్లియర్గా అవగాహనతో ఉండండి. ఇక్కడ ఇంకా